గుడ్ మార్నింగ్ కేకే న్యూస్ తెలంగాణ. నేను మీ కేకేని. తెలంగాణ ప్రజలారా నమస్తే. మా కేకే ఛానల్ని ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి ప్రజలారా. ఎందుకంటే మేము ఇంపార్టెంట్ విషయం అయితేనే మేము న్యూస్ చేయడానికి ముందుకు జరుగుతుంది. ఈరోజు మనం ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాం. ఏది విషయం అంటే ఒక జర్నలిస్ట్ గురించి. జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ లాగానే మాట్లాడాలి. మరి మేము రోజు చూస్తున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము, ప్రతి ఛానల్ చూస్తుంటామైనది. ఎవరు వాళ్ళంటే చిలక ప్రవీణ్. చిలక ప్రవీణ్ మాకేం కోపం లేదు, కానీ జర్నలిస్ట్ అంటే ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలి. కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే ఇక టీడీపీ, మిగతా పార్టీల నాయకుల గురించి, జాబ్ల గురించి, డబుల్ బెడ్రూమ్ గురించి, జనాలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలని మా ఉద్దేశం. ఎందుకు ఆయన తన గురించి నేను మాట్లాడుతున్నంటే ఒకసారి చూద్దాం. మనం సంబంధం లేకుండా కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడు, సంబంధం లేకుండా కూడా వేరే ఛానల్తో మాట్లాడుకో. మీ వ్యక్తిగతం, మీ పర్సనల్ విషయం అది. కానీ నువ్వు ఆయన సినిమాలు ఆయన ఇష్టం అది. తీర్మార్ మల్లన్న గురించి ఒక సినిమాలు నటించిన అని చిలక ప్రవీణ్. అరే ఎలా నటించాడు బాయ్, నీకేం సంబంధము? వాళ్ళ ఇష్టం అది. నువ్వెందుకు ప్రత్యేకించి నీ న్యూస్లు చూపిస్తావు? అది ఇది చెప్తావు ఏందా, ఏం మాట్లాడుతున్నావు? నీ వల్ల ఇప్పుడు అంబేద్కర్ వాదం కానీ ఇంకేదైనా వాదం కానీ బోధిస్తామంటే న్యూజే బట్టి ఇతరులను నమ్ముకుంటే అయిపోయాయి. చూసిరా, ఆయన స్క్రీన్లో ఏదో తీర్మానం మళ్ళీ ఏదో కామెడీ చేసిండు. ఏది మన కామెడీ వేణుతోని. సో నీకేం బాధ అవుతుంది చిలక ప్రవీణ్? ప్రజలకు పనికొచ్చేది మాట్లాడు. ఆయనది ఆన్ చేసి సినిమాలో చేసిండు తప్ప అది ఏమైనా ఇష్టం? అది ఎవరి ఇష్టం. నువ్వు నటించు, ఎవరో నటించచ్చు, నేను కూడా నటించచ్చు, ప్రజలకు ఏదైనా చేయొచ్చు. సినిమాలో తప్పు ఉందా చేసడానికి? తప్పు అయితే లేదు కదా నటించడానికి. ఇవాళ టాలెంట్ వాళ్ళది. గతంలో వేయండు, ఒక మంచి జర్నలిస్ట్ అయ్యిండు, ప్రజల మనిషి అయ్యిండు, కొట్లాడుతుండు, ఒక పొజిషన్లో అయితే ఉన్నాడు. నీకు ఎందుకు సంబంధం లేకుండా మాట్లాడతావు కదా చిలక ప్రవీణ్ గారు? మీరు ఇదేం పంచాయతీ? వాట్సాప్లో పెట్టినా చూపిస్తుంటావు. నాకు సినిమా పెద్దగా తెలియదు, అసలు నాకు సినిమా అంటే తెలియదు. చిలక ప్రవీణ్కును తిరుమల మల్లన్నకు ఏమన్నా పంచాయతీ ఉంటే వ్యక్తిగతంగా కూడా మీరు మాట్లాడుకోవాలి. ప్రతిసారి నీ ఛానల్ ఇదేందా, ఎప్పుడు చూసినా మల్లనా అంటావు. జర్నలిస్ట్ కావా నువ్వు? ప్రజల కోసం మాట్లాడు. ప్రజలకు ఎంత కష్టం అవుతుంది, ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్ ఏది ఉంటే ఇప్పుడే గవర్నమెంట్ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏం జరుగుతుంది, పబ్లిక్ ఏం ప్రాబ్లం అవుతుంది, ఎవరికేం కావాలి, దానిపైన మాట్లాడు. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది, ప్రజల కోసం మాట్లాడాలి. ఇదేంది పనికిరాని సోది, పనికిరా ముచ్చట. ఈయనకేం కట్లొస్తుంది నీకేమన్నా? వాడే నటించిండు, వాడు నటించిన సినిమాలో వాడు జోకరు. మళ్ళీ ఒక్కటే కాదు, వాడు పెద్దమ్మల వేషం వేసి మంగ్లీ తోటి 2-3 ప్రైవేట్ సాంగ్లు చేసిండు. వాడు ఆ సాంగ్ మంగ్లీతోని కాదు, ఎల్లమ్మనో మల్లమ్మనో పుల్లమ్మనో 100 మందిని పాటలు పాడిపించుకుంటాడు. అబ్బా నీకేమైతుంది అసలు నాకు అర్థం కాదు. ఇది న్యూస్ అంటారా దీన్ని? ప్రజలారా మీరు చెప్పాలి, తెలంగాణ ప్రజలారా. ఇట్లాంటి న్యూస్ని కానీ, ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ కానీ ఇంక్రిమెంట్ ఎప్పుడు చేయద్దు. మనకు పబ్లిక్ పనికొచ్చే వార్తలు కావాలి, జనాలకు పనికొచ్చేది కావాలి. తప్పు, ఇది తప్పు, ఇది రైట్ అని చూపెట్టే వ్యక్తి కావాలి. ఇదేంది పనికిరాని ముచ్చట, పొద్దున్నే ముచ్చట పెట్టుకుంటా. వాస్తవానికి మాకు చిలక ప్రవీణ్ గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నదంటే, నువ్వు దేనిపైన మాట్లాడాలి? భూ కబ్జాల మీద, లేకపోతే ఇంతకుముందు గవర్నమెంట్ వేరే ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. జనాల గురించి మాట్లాడు, మహిళల గురించి మాట్లాడు. ఎంతమందికి డిగ్రీ పీ చేసిన వాళ్ళు సంబంధం లేకుండా బయట వర్క్ చేస్తారు, జాబ్ కోసం మాట్లాడు. నువ్వు పొద్దులైతే మళ్ళా ఎందుకే ఇవన్నీ పంచాదులు ఇవన్నీ? ఆయన 50 కోట్లు పెట్టుకొని మళ్ళా నీకేం ప్రాబ్లం వస్తుంది నాకు అర్థం కాదు. ప్రజలు మీరు అనుకోవచ్చు, మరి కేక్ ఎందుకు మాట్లాడుతుండు? ఇది కూడా టాపికే. ఇది కూడా మీకు డౌట్ వస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు వినండి ఏం మాట్లాడుతుండో. నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు, నేను ఎప్పుడు సినిమాలలో నటించింది కానీ అసలు సినిమా చూడండి నేను. అంటే దీనికి మీరు పెద్ద గొప్ప అంటే అబ్బా సినిమా జోలిగా కూడా దీనికి అనే స్థాయిలో చెప్తున్నాను. అవును, సినిమా తీస్తే ఏమవుతుంది?
ఎవరి టాలెంట్ వాళ్ళు. టాలెంట్ ఉంటే ఎవరైనా చేస్తారు, నేను తీయచ్చు, నువ్వు తీయచ్చు. టాలెంట్ ఉంటే ఎల్లగానే వెళ్ళిపోవచ్చు. లంగతాన్ దొంగతనం చేస్తలేరు కదా, సినిమా తీస్తే తప్పేముంది, దాని నష్టమేమున్నది. ఎవరు ఇష్టం వాళ్ళు రూట్లో వెళ్ళిపోతుంటారు. ఆటోమేటిక్గా ఇప్పుడు క్యూ న్యూస్ అని ఒక మంచి ఫ్లో మంచి పేరు వచ్చింది, అంతే కదా. దానికి నీకు అర్థమైందా, నాకు అర్థం కాదు. నువ్వు జర్నలిస్టువేనా అసలు, ఇట్లా మాట్లాడు పద్ధతేనా? లేకపోతే నీ మైక్రోన్ ఇంకా ఉంటారు. ప్రజలకు అర్థం కావాలని మాట్లాడుతున్నాను నేను ఒకటే. మిత్రులను ఎందుకు మాట్లాడుతున్న విషయం అయినా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే జనాలకు అర్థం కావాలి. ఎంత ఎంత బేకార్ బాడకవ్ చూసిందా, ఇట్లాంటి మాటలు బేకార్ బాడకవ్ అనొచ్చా? ఒక జర్నలిస్ట్ అనొచ్చా? బేకార్ బాడకవ్ అనొచ్చా? ప్రజలారా ఎంత తప్ప అది, ఒక జర్నలిస్ట్ తిట్టుడు అది. జర్నలిస్ట్ అంటే నోట్లోకి బూతులు రాకుండా మాట్లాడాలి. ఏమన్నా మాట్లాడండి, ప్రజల మీద, నాయకుని మీద మాట్లాడు, మంత్రి మీద మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడు, ఎవరే మాట్లాడు. తిట్టే రైట్స్ ఎవరు ఇచ్చారు వాస్తవానికి? ఏం తిట్టు, ఏం బూతులు ఇవి? అనేక కోపంలో వీడేగా ఇప్పుడు మందు పట్టుకొచ్చి ఇట్లా వచ్చి 2 పెగ్గులేసి గోదావరి ట్రైన్ ఈ టైంకి వస్తుంది, శతాద్రి ఎక్స్ప్రెస్ ఈ టైంకి వస్తుంది. గోదావరికి ఏ టైం వస్తుంది, ఏదైతే పోతుంది అనేది సినిమా డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా వేయాలి. సినిమాలో డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా వేయాలి. ఆయన యాక్టింగ్ చేసిండు అది అంతవరకే. మందు కొట్టినప్పుడు సినిమాలో ఒక సీన్ ఉన్నప్పుడు ఆ స్కిట్ చదివి ఆయన చేయాలి, యాక్టింగ్ చేసిండు. నీకేం కర్తవుతుందా, నాకు అర్థం కాదు. నీ బాధ నాకు అర్థమైంది అసలు వాస్తవానికి. ఎక్స్ప్రెస్ ఈ టైంకి వస్తుంది, మాకు కింద బయట సావరా నేను పోతానంటే ఆవురా మళ్ళీగా అని. ప్రజలారా మీకు ఒకటే అర్థం కావాలి, మీరు ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ జర్నలిస్ట్ని మీరు ఎట్లా ప్రేమిస్తారో మాకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళు మాత్రము దీన్ని వాడుతున్నారు. మీరు అనొచ్చు కేకే న్యూస్ మరి ఛానల్లో కూడా మీరు ఎందుకు చెప్తారు అనవచ్చు. ఇట్లా చూస్తే మాకు కోపం వచ్చిన మాట్లాడుతుంటా. చేయద్దా మరి వేణమాతోనే దొరికే అనుకుంటారు, కానీ అసలు ఈ లంగ పనులు ఎప్పుడు చెప్పలేదేమో, ఈ లంగ కథలు ఎక్కడ కనబడదేమో అని. శ్రీమతి బంగారం అనే సినిమాలో నటించిన బాడకాలు చూసినావా? బాడకావట అట్లా అనొచ్చా బాడకావని? ఒక జర్నలిస్ట్ బాడకం తిట్టొస్తా ప్రజలారా? ఇది ఎక్కడ వరకు కరెక్టు? ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. అరే ఇప్పుడు నాకు ఎవరి కోపం లేదు. మల్లన్న కానీ, తిరుమల మల్లన్న కానీ, చిలక ప్రవీణ్ కానీ, మిగతా జర్నలిస్ట్ కానీ ఎవరైనా కానీ ఎందుకు తిట్టుకుంటారా బూతులు నాకు అర్థం కాదు. ఏం తిట్టడా బూతులవి? శ్రీమతి బంగారం అనే సినిమాలో వేణుమాధవ్ పక్కన ఈ మందు తాగుతున్న ఈ లుచ్చాడు దీన్ని వార్త అంటారా? ఒక ఏమో అంటుండే, ఈ అబద్ధాల కోరేవాడ్రా, ఈ చూడనయం ఎవరా, ఈ బ్లాక్ మెయిలర్ ఎవర్రా? ప్రజలారా ఇప్పుడు ఆయన సినిమా తీసిండు, ఎల్లక వేయండు. నువ్వు ఏం బూతులు అవి, చోటరాయమానుడు, వివాహనుడు, ఎందుకా నీకు ఏమవసరం చిలక ప్రవీణ్? మంచి న్యూస్ చేయి, మంచి వార్త చేయి. మేము రోజు వార్తలు చూస్తుంటాము, ప్రతి ఒక్కరు వార్తలు చూస్తుంటా. యూట్యూబ్ ఛానల్ అన్నప్పుడు ఒకరొకరు సపోర్ట్గా ఉండి మాట్లాడుకోవాలి, కానీ మనం తిట్టుకుంటే ఏమొస్తుంది? నువ్వు పొద్దున్న లేస్తే మల్లన్న, ఇంతకుముందు తీర్మానం మల్లన్న మన ఇప్పుడంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉంది, గవర్నమెంట్ రాకముందు అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన గట్టే అంటుండే, కానీ ఇప్పుడు అంటలేడు. అంత మొత్తం మారిపోయి మంచిగా వార్తలు చేసుకున్నా అన్న కూడా. కానీ నువ్వేందా, నువ్వు ఈయన దుకాణం పెట్టుకొని మాట్లాడతావు పొద్దున్న లేస్తే. ఇది ఇంట నువ్వు ఇనుకో, కానీ పబ్లిక్ అని చూపిస్తున్నావు, మరి జనాలు చూపెట్టదు కదా. మంచిగా చేసిండు యాక్టింగ్, సూపర్ ఉంది యాక్టింగ్ అనేది, ఎంత మంచిగా ఉంది. దానికి శబ్బాస్ అని చెప్పాలి, సూపర్ అని చెప్పాలి. తిట్టుడు ఎందుకే నువ్వు? నీకేమవుతుంది తిట్టడానికి? తిట్టనే ఓడిసింది నీకు. ప్రతి మానవునికి ఎల్లనే వేసడానికి రైట్స్ ఉన్నాయి. టాలెంట్ ఉంటే చాలు. మంచి ఫైటర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అనుకున్నావా ఇలా సిరిసిల్ల వేణు బలగ సినిమా తీసిండు, ఆయన కామెడీ. మరి అనుకున్నావా బలగ సినిమా తీస్తాడని? ఏమో నాకు అర్థమే కాదు ముచ్చట. పనికిరాని ముచ్చట పెట్టుకుంటాడు నేను పొద్దుల. ఇవన్నీ చూసినప్పుడు కనీసం సిగ్గనిపించి రికార్డ్ తెచ్చుకొని దూరానికి వేసుకొని ఊరికి రావాలని అనిపిస్తారు ఎదురా. ఎన్ని
ఉరి పెట్టుకొని చచ్చిపోన్నట ఆయన చెప్తుండ్రు, వినవా ఎంత పెద్ద మాట అది. దూలానికి ఉరి పెట్టుకొని చచ్చిపోనట. సిగ్గుందా అసలు, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు, అసలు పద్ధతి ఉందా మాట్లాడడానికి? విన్నారా తెలంగాణ ప్రజల రైదా, ఒక జెండా తోడు జర్నలిస్ట్ పట్టుకొని ఊరేసుకొని చచ్చిపోనట. ఏం మాట్లాడుతుండే నేను అసలు ఈయన? సిగ్గు, మానము, మర్యాద ఇదేది లేకపోయాను. అరే ఈయన నొప్పేది నాకు అర్థమైతలేదు, అసలు నాకు అర్థమైతలేదు. డైలీ చూస్తా వార్తలు. ఈయన బాధ ఏంది, మీరిద్దరు కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేసిరు, కొన్ని రోజులు మీరు సిల్క ప్రవీణ్ తిరుమలలో జాబ్ చేసి, అలా జాబ్ చేసినావో కలిసి ఏం చేసినావో అయిపోయింది. బయటగా నువ్వు సంతంగా ఛానల్ పెట్టుకుని నడిపిస్తున్నావు. మళ్ళీ ఇదెందుకే పంచాది, తెల్లలే సాయదే పెట్టుకుంటావు. మీరు పాదయాత్ర తిరిగినావు, అన్ని తిరిగినావు, అయిపోయింది. మంచి వార్త చేయి. ఇదేంది ఉరి పెట్టుకుని చచ్చిపోవు, నువ్వు సిగ్గుందా శరం ఉందా, ఏం తిట్టుడు ఇది? నీకంటూ విలువలు గాని నీ మాటలలో ఈ సమంత నిజంగా ఈ సమంత నిజంగానే ఉండదు నీ మాటలో. అంతేనా? అంబేద్కర్ వాదాన్ని ఆలోచన చేసి పడేది. ఈయనకేదో మంచి గట్టిగా పాల్గొన్నట్టుంది, ఆయన ఎంబడి పడ్డాడు. కానీ అంబేద్కర్ సరే, నీ గురించి ఎక్కువ మాట్లాడే నాకు టైం వేస్ట్. తెలంగాణ ప్రజలారా, ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వస్తువులు పోతుంటాయి. మాకు ఏ జర్నలిస్ట్ మీద కోపం లేదు, చిలక ప్రవీణ్ అంటే కోపం లేదు, మల్లన్న కోపం లేదు. ఎందుకో నాకు బాధ అనిపించినాయి. ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలారా కేకే న్యూస్ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కేకే న్యూస్ తెలంగాణ అని ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మాకు ఫాలోవర్స్ అయితే మీ అందరూ చూస్తేనే మా ఛానల్ ముందు పోతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.